Welcome to class 10 students to this lesson refraction of light at curved surfaces. వక్రతలాల వద్ద కాంతి యొక్క వక్రీభవనం అనే పాఠం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు మనం పార్ట్ 7ని చూస్తున్నాం. ఈ పార్ట్లో మనం చెప్పుకోబోయే విషయం ఏంటంటే మనము కిరణాలు ఏ కిరణాలు ఎలా ప్రవర్తిస్తాయో ఇంతకుముందు పార్ట్లో చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ కిరణాల ద్వారా కిరణ చిత్రాలు రే డయాగ్రామ్స్ ఎలా గీయాలో మనం ఈ పార్ట్లో చెప్పుకుందాం. సో మనకి కటకంతో ప్రతిబింబం ఏర్పడే విధానాన్ని తెలిపే కిరణ చిత్రాలు గీయడానికి కావలసిన ప్రాథమిక నియమాలు అంటే మనము ఒకటో పాఠంలో దర్పణాల విషయంలో ఎలాగైతే కొన్ని నియమాల ద్వారా గీసామో ఇప్పుడు ఇవి కూడా అలాంటివే. సో మొదటిది ప్రధానాక్షంపై ఏదైనా బిందువు వద్ద ఉంచిన వస్తువుపై మనము ఒకానొక బిందువుని ఎంచుకోవాలి. ఆ తర్వాత ప్రధానాక్షం వెంబడి కటక దృక్కేంద్రం గుండా ప్రధానాక్షానికి సమాంతరంగా నాభి గుండా ప్రయాణించే కిరణాల్లో ఏవైనా రెండు కిరణాలను ఎంచుకొని గీయాలి. చూడండి ఇక్కడ మనము ప్రధానాక్షం వెంబడి పి గుండా సమాంతరంగా నాభి గుండా ప్రయాణించేటప్పుడు మనకి ఎలా ప్రవర్తిస్తాయో మనకి తెలుసు. ఈ కిరణాలు ఎలా ప్రయాణిస్తాయో మనకి తెలుసు. వీటిలో ఏ రెండింటిని తీసుకున్నా సరిపోతుంది, మనకు అన్నీ అవసరం లేదు. ఈ రెండు కిరణాలు ఖండించుకునేంత వరకు పొడిగించాలి. ఆ ఖండన బిందువు ప్రతిబింబ స్థానాన్ని తెలియజేస్తుంది. ఖండన బిందువు నుండి ప్రధానాక్షంపైకి లంబాన్ని గీయాలి. లంబం యొక్క పొడవు ప్రతిబింబ పరిమాణాన్ని తెలియజేస్తుంది. కాబట్టి ఈ నియమాల ద్వారా మనం కొన్ని కిరణ చిత్రాలు ఇప్పుడు గీద్దాం. ఇప్పుడు సందర్భం 1, అనంత దూరంలో వస్తువు అనంత దూరంలో ఉన్నప్పుడు కటకంపై పడే కాంతి కిరణాలన్నీ ఎలా ఉంటాయి? ప్రధానాక్షానికి సమాంతరంగా ఉంటాయి. కాబట్టి ఇలా ఉన్నప్పుడు మనకి కిరణ చిత్రం ఎలా వస్తుంది ఇప్పుడు చూద్దాం మనం. చూడండి, ఇది మన కిరణ చిత్రం. అనంత దూరంలో వస్తువు ఉన్నప్పుడు వచ్చే కిరణాలన్నీ సమాంతరంగానే ఉంటాయి. కాబట్టి ప్రధానాక్షానికి సమాంతరంగా ఉన్న కిరణాలన్నీ ఏమవుతాయి? నాభి గుండా ప్రయాణిస్తాయి. కాబట్టి ఈ నాభి వద్ద మనకి బిందు రూప ప్రతిబింబం ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ మనకి ఏర్పడే ప్రతిబింబం ఎలాంటిది? బిందు రూపం. వస్తువు ఎలా ఉన్నా సరే మనకు ఏర్పడేది మాత్రం బిందు రూపంగానే ఏర్పడుతుంది. దీన్ని మనం ఈ పటాన్ని ఇంకొంచెం మనం క్లియర్గా గీయాలి అంటే ఏం చేయాలి అంటే ముందుగా మీరు పెన్సిల్తో గీసేటప్పుడు ముందుగా మనం కుంభాకార కటకాన్ని ఈ విధంగా తీసుకుంటాం. తర్వాత ప్రధానాక్షాన్ని గీయండి ఈ విధంగా. తర్వాత పిని గుర్తించండి ఇక్కడ. తర్వాత ఇక్కడ నుంచి కొంత దూరంలో F1 గుర్తించండి. పి నుంచి F1 వరకు ఎంత దూరం తీసుకున్నారో అంతే దూరంలో C1 గుర్తించండి. సేమ్ ఆపోజిట్ సైడు F2 C2లను గుర్తించండి. గుర్తించిన తర్వాత సమాంతరంగా వచ్చే కిరణాలు మనం బాణం గుర్తించాలి. ఇప్పుడు ఇవన్నీ F వద్ద ఖండించుకుంటాయి. కాబట్టి F వద్ద బిందు రూప ప్రతిబింబం ఏర్పడుతుంది. తప్పనిసరిగా స్కేల్ సహాయంతోనే గీయండి, అప్పుడే మీకు కరెక్ట్గా కిరణ చిత్రాలు వస్తాయి. మరి తర్వాత సందర్భం 2 మనకి వక్రతా కేంద్రానికి ఆవల ఉన్నప్పుడు మనము ఇక్కడ C1 C2లను వక్రతా కేంద్రాలుగా తీసుకుంటున్నాం. కాబట్టి ఈ అవతల మనం వస్తువును ఉంచినప్పుడు ఏ విధంగా ఏర్పడుతుంది అనేది కిరణ చిత్రం. చూడండి, ముందుగా మనం కుంభాకార కటకాన్ని తీసుకుంటాం. తర్వాత ప్రధానాక్షాన్ని గీస్తాం. ఇది P అవుతుంది. ఈ P నుంచి F1 ఎంత దూరంలో ఉందో F1 నుంచి C1 అంతే దూరంలో ఉండేటట్టుగా మనం దూరాన్ని తీసుకోవాలి. తప్పనిసరిగా ఇవి సమాన దూరాలు ఉండాలి. మీరు ఎంత తీసుకున్నా సరే కానీ ఒక దూరాన్ని నిర్ణయించుకొని తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 2 సెంటీమీటర్స్, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 2 సెంటీమీటర్స్, అంటే ఇక్కడ నుంచి టోటల్ 4 సెంటీమీటర్స్లో ఇది ఉంటుంది. సేమ్ అదేవిధంగా ఇక్కడ నుంచి ఇక్కడికి 2 సెంటీమీటర్స్, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి 2 సెంటీమీటర్స్, ఆ విధంగా తీసుకోండి. మనం వస్తువుని ఈ Cకి అవతల ఉంచాలి కాబట్టి ఇక్కడ వస్తువుని ఇలా ఉంచాం.
ఇప్పుడు మనం తీసుకునే మొదటి కిరణం సమాంతరంగా ఉండే కిరణం, ఇది F నుంచి వెళ్తుంది మనకి తెలుసు. తర్వాత మనం తీసుకోబోయే కిరణం దృక్కేంద్రం, అంటే P నుంచి వెళ్ళే కిరణం, ఇది విచలనం పొందదు కాబట్టి స్ట్రేట్గా వెళ్ళిపోతుంది ఇలా. చూడండి, ఈ రెండు ఇక్కడ ఖండించుకున్నాయి. ఈ ఖండించుకున్నాయి కాబట్టి ఇక్కడ నుంచి మనం ప్రధాన అక్షానికి ఒక లంబాన్ని గీస్తాము. ఈ లంబాన్ని గీసినప్పుడు ఇది ప్రధాన అక్షానికి కింది వైపు ఉంది కాబట్టి మనం బాణం గుర్తును కింది వైపు పెడుతున్నాం, అంటే ఇది తలకిందుల ప్రతిబింబము. ఇక్కడ మీరు గమనిస్తే కనుక మనకి ప్రతిబింబము F1కి C1కి మధ్యలో ఏర్పడింది కాబట్టి వక్రతా కేంద్రానికి ఆవల వస్తువును ఉంచినప్పుడు ప్రతిబింబం లక్షణాలు మీరు రాయమంటే కనుక ఏం రాయగలుగుతారు? F1 C1 FC మధ్యలో ఏర్పడుతుంది ఒకటోది. రెండవది తలకిందుల ప్రతిబింబం, తలకిందులుగా ఉంది కాబట్టి ఇది నిజ ప్రతిబింబం. ఇక ఇంకొకటి ఏమిటి, ఇది వస్తువు కంటే చిన్నదిగా ఉంది లేదా ప్రతిబింబ పరిమాణం తక్కువ ఉంది అని మనం చెప్పొచ్చు. దీన్ని మీకు ఇంకా క్లియర్గా ఎలా గీయాలో చెప్తాను, ఇది కూడా అయిపోయిన తర్వాత. నెక్స్ట్ వక్రతా కేంద్రం వద్ద వస్తువును ఉంచినప్పుడు. సో ఇప్పుడు మనం C దగ్గరే వస్తువును ఉంచాం. మీరు ఎటువైపైనా ఉంచవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. రెండు వక్రతా కేంద్రాలే కాబట్టి ఎటువైపైనా ఉంచవచ్చు. నేను ఇటువైపు నుంచి కూడా మీకు గీసి చూపిస్తాను. సో మనం C వద్ద వస్తువును ఉంచాం. మొదటి కిరణం సమాంతరంగా ఉండే కిరణం F నుంచి వెళ్తుంది. రెండవ కిరణం P నుంచి వెళ్ళే కిరణం విచలనం పొందకుండా స్ట్రేట్గా వెళ్ళిపోతుంది. ఈ రెండు ఇక్కడ ఖండించుకున్నాయి. మనం ఖండించుకున్న దగ్గర లంబం గీసాం. ఇది ప్రధాన అక్షానికి కింది వైపు కాబట్టి తలకిందులుగా బాణం గుర్తు ఉంచాం. చూడండి, ఇక్కడ వస్తువు ఎంత ఉందో ప్రతిబింబం కూడా అంతే ఉంది. అంటే వక్రతా కేంద్రం వద్ద వస్తువును ఉంచినప్పుడు ఇంకొక వక్రతా కేంద్రం వద్ద ప్రతిబింబం ఏర్పడుతుంది. ఇది తలకిందుల ప్రతిబింబం, నిజ ప్రతిబింబం, అంతేకాకుండా సమానమైన ప్రతిబింబం. ఇవి లక్షణాలు. సో ఇప్పుడు మీకు ఇక్కడ నేను ఎలా గీయాలో చూపిస్తాను చూడండి. ముందు ఎప్పుడు తీసుకున్నా కుంభాకార కటాకాన్ని ఈ విధంగా తీసుకోండి స్కేల్ సహాయంతో. తర్వాత ప్రధాన అక్షాన్ని గీయండి స్కేల్ సహాయంతో. ఇక్కడ Pను గుర్తించండి. P నుంచి 2 సెంటీమీటర్ల దూరంలో F1, మళ్ళీ 2 సెంటీమీటర్ల దూరంలో C1. సేమ్ ఇక్కడ కూడా P నుంచి 2 సెంటీమీటర్ల దూరంలో F2, ఇంకో 2 సెంటీమీటర్ల దూరంలో C2. చూడండి, ఇప్పుడు నేను ఇటువైపు ఉంచుతున్నాను. వక్రతా కేంద్రానికి అవతల వస్తువుని ఉంచాను. మొదటిది ఏం తీసుకుంటాం? సమాంతరంగా వెళ్ళే కిరణం తీసుకుంటాం. ఇది నాభి గుండా వెళ్తుంది ఈ విధంగా. ఓకే, రెండో కిరణం ఏం తీసుకుంటాం? P నుంచి వెళ్ళేది, అంటే ఈ వస్తువు పై నుంచి P నుంచి స్ట్రేట్గా వెళ్ళిపోతుంది ఇది, ఎందుకంటే ఇది విచలనం పొందదు కాబట్టి. సో ఈ రెండు ఎక్కడ ఖండించుకున్నాయి? ఇక్కడ ఖండించుకున్నాయి. ఇది ఇంకా పొడిగిద్దాం. ఇక్కడ ఖండించుకున్నాయి కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి గీత గీయండి లంబం. తర్వాత బాణం గుర్తు కిందికి పెట్టండి. చూడండి, మనకి రెడీ అయిపోయింది. సో వక్రత కేంద్రానికి అవతల ఉంచాం కాబట్టి ఇక్కడ చూడండి, మీకు తప్పు ఎక్కడ వచ్చిందో. ఈ Fకి Cకి ఎంత దూరం ఉందో ఈ Cకి Fకి అంత దూరం లేదు, అందుకే మనకి తప్పుగా వచ్చింది. C ఇక్కడ ఉండాలి. సో మనకి Fకి Cకి మధ్య ప్రతిబింబం ఏర్పడింది అనేది మనం చెప్పొచ్చు. ఇది వస్తువు కంటే తక్కువగా ఉంది అండ్ తలకిందుల ప్రతిబింబం నిజ ప్రతిబింబం కూడా. ఇదే రకంగా C వద్ద ఉంచినప్పుడు ఎలా గీయాలి నేను మళ్ళీ ఒకసారి చూపిస్తాను. మీరు జాగ్రత్తగా పెన్సిల్తో గీయండి, అప్పుడే కరెక్ట్గా వస్తుంది. స్కేల్ కూడా తప్పనిసరిగా ఉపయోగించాలి. సో మళ్ళీ నేను కుంభాకార కటకాన్ని తీసుకున్నాను. P ఉంది ఇక్కడ, F1, C1, F2, C2. చూడండి, నాకు ఇక్కడ స్కేల్ ఉంచే అవకాశం లేదు కాబట్టి నేను ఇలా ఉంది అనుకొని ఊహించుకొని గీస్తున్నాను. మీరు తప్పనిసరిగా స్కేల్ వాడాల్సిందే. సో ముందుగా సమాంతర కిరణం తీసుకుంటాం. ఇది F నుంచి వెళ్తుంది, రైట్. నెక్స్ట్ P నుంచి వెళ్ళే కిరణం తీసుకుంటున్నాం. చూడండి, ఇది ఇలా విచలనం పొందకుండా వెళ్ళిపోతుంది. సో మనకి చూడండి C2 దగ్గర ప్రతిబింబం ఏర్పడింది. ఓకే, సో
సో C1 దగ్గర పెడితే C2 దగ్గర, C2 దగ్గర పెడితే C1 దగ్గర మనకి ప్రతిబింబం అనేది ఏర్పడుతుంది. ఓకే, ఇది మనకి ఈ 2 రకాల కిరణ చిత్రాలు మనం గీయడం నేర్చుకున్నాం. ఒకటి అనంత దూరంలో ఉన్నప్పుడు, ఒకటి C ఆవల ఉన్నప్పుడు, ఇంకొకటి C వద్ద ఉన్నప్పుడు 3 రకాల కిరణ చిత్రాలు నేర్చుకున్నాం. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం. సో the rules to draw ray diagram for image formation by lenses. So first of all, select a point on the object placed at a point on the principal axis. This is the first rule. Second one, draw 2 rays choosing from ray passing along principal axis, or ray passing through optic center, or ray parallel to principal axis, or ray passing through focus. You can choose any one of these, any 2. Here they mentioned 4, but you have to choose only 2 rays. After that, extend both rays to intersect at a point. This point gives position of the image. Last one, length of this normal represents the size of the image. So first one, situation 1, that is object at infinity. The rays falling on the lens from the object at infinity are parallel to principal axis. So here the converge to the focal point. So point sized image formed at the focal point. So this is the characteristic of the image, point size image. We can't say that this is inverted or erected. So just say point size image. This is first situation. Second situation, object placed beyond the center of curvature on the principal axis. So this is concave convex lens, this is principal axis, f1 C1, f2 C2. You can write this f1 or this is f1, no problem. And this is the object which placed beyond the center of curvature or beyond C. So first of all, we take the parallel, it go through the focal point. After that, through P, it not deviated or undeviated. So here is the point, converging point. So this is the image. You can see that this image is real image because of this is inverted image and this is diminished image. So real, inverted and diminished image formed between F and C. Okay. Next situation 3, object placed at the center of curvature. So we are placing the object at C. So first of all, parallel, this goes through the focal point. Next one, through P, it undeviated, it converged at this point, so at C. So when we place the object at C, at C1, the image formed at C2, this is a same size image, inverted image and a real image. Okay. So English medium students, see carefully how to draw. First of all, take the bioconvex lens, after that principal axis, this is P, this is F1 and this is C1. You can take F2 or you can take F2 here or F1 here, no problem is there. But take care that the length between P and F and F and C will be equal. So here on here next side F2 and C2. So first of all, here is the object beyond C. So first of all, parallel to principal axis, that is goes through the focal point. Next one, from P, it is undeviated, So see here there is no scale, that's why it is going right. So this is your image. Observe carefully, this is small size than this. So small size image, inverted means this one, inverted, and inverted means this is real image. We already studied
in mirrors. So you already know what is real image, how is inverted image. So inverted image always it be real image. So this is the situation at B on C. Next one at C. At C how to draw? See, first of all convex lens, next principal axis, here P. Now I am taking this side F1, okay, F2, C2, and here F1 and C1. Okay, now I am putting this side the object at C2. Okay, so first ray parallel to principal axis, it is goes through the F and put the arrow max, compulsory draw arrow max also. Next one from P it is undeviated, so here the converging point, so see, so this is inverted image, real image and same size. So like this you have to draw, compulsory use scale and pencil. So this is our lesson. Now we will go for worksheet. So in worksheet first question, Telugu medium, ప్రధానాక్షంపై ఏదేని స్థానంలో ఉన్న వస్తువుకి కటకం వలన ప్రతిబింబం ఏర్పడే విధానాన్ని తెలిపే కిరణ చిత్రాలను గీసేందుకు నియమాలను తెలియజేయండి. నియమాలు మనం ఇందాకే చదువుకున్నాం, వాటిని మీరు రాయవలసి ఉంది. సో చూడండి, మీరు రాయవలసినవి నియమాలు, ఇవి మన నియమాలు. సో ఇది మీ ఒకటో ప్రశ్నకి సమాధానం. సో ఈ ఒకటో ప్రశ్న మనకి ఇంగ్లీష్ మీడియంలో చూద్దాం. మెన్షన్ ద రూల్స్ టు డ్రా రే డయాగ్రామ్స్ ఫర్ ఇమేజ్ ఫార్మేషన్ బై లెన్సెస్. సో యూ హ్యావ్ టు రైట్ ద rules. So here your rules are here. Okay, I will erase it. You can see clearly. So see, this is your first answer, rules. Okay, English medium. Once again I am saying pause the video, అంటే వీడియోని ఆపి క్లియర్గా రాసుకోండి, లేదా స్క్రీన్ షాట్ తీసుకొని అయినా రాసుకోండి. ఓకే, సెకండ్ క్వశ్చన్, రెండవ ప్రశ్న, వస్తువును కుంభాకార కటకం యొక్క ప్రధానాక్షంపై కటక వక్రతా కేంద్రం ఆవల ఉంచితే ఏర్పడే ప్రతిబింబ లక్షణాలను పేర్కొనండి. మనకి ప్రతిబింబ లక్షణాలు మాత్రమే రాయమని అడిగాడు. సో ఆవల ఉంచినప్పుడు అంటే సికి వక్రతా కేంద్రం అవతల ఉంచినప్పుడు, సో వక్రతా కేంద్రానికి ఆవల ఉంచినప్పుడు ప్రతిబింబ లక్షణాలు మనకి ఇక్కడ ఉన్నాయి. చూడండి ఎలా ఏర్పడింది మనకి ఇక్కడ కనిపిస్తుంది, మీరు చూసి కూడా రాయవచ్చు. చిన్నదైన ప్రతిబింబము తలకిందులనేది నిజ ప్రతిబింబం. కాబట్టి ప్రతిబింబ లక్షణాలు మనకి ఇక్కడ ఉన్నాయి చూడండి. వస్తువు ప్రధాన అక్షంపై వక్రతా కేంద్రం అవతల ఉంచినప్పుడు ప్రతిబింబ పరిమాణం తక్కువ ఉంటుంది, తలకిందులుగా ఉన్న నిజ ప్రతిబింబం ఏర్పడుతుంది. ఇది ప్రధాన అక్షంపై F1 మరియు C1 బిందువుల మధ్య ఏర్పడుతుంది. సో మీరు ఇక్కడ F1 అండ్ C1 అని రాయవలసిన అవసరం లేదు, ఎందుకంటే మనం ఇక్కడ C2కి అవతల ఉంచాం కాబట్టి F1 C1ల మధ్య ఏర్పడింది. C1కి అవతల ఉంచితే F2 C2ల మధ్య ఏర్పడుతుంది. కాబట్టి F మరియు Cల మధ్య ఏర్పడుతుంది అవతల వైపు అని రాస్తే సరిపోతుంది. కాబట్టి ఇది మీ రెండో ప్రశ్నకి సమాధానం. ఓకే, సెకండ్ క్వశ్చన్, ఇంగ్లీష్ మీడియం, డిస్క్రైబ్ ద నేచర్ ఆఫ్ an image formed by an object placed beyond the center of curvature on the principal axis of a convex lens. So this is your question. So answer is, see, just we have to write the characteristics. So this is
your answer. When object is placed beyond the center of curvature C2, a real inverted and diminished image is formed on the principal axis between the points F1 and C1. So here we mentioned that at C2, that's why you are writing between F1 and C1. So this is your second answer. Okay, from here, from when, you have to write from when. Okay, next one. మూడో ప్రశ్న, కుంభాకార కటకం వక్రతా కేంద్రం వద్ద వస్తువు నుంచితే ప్రతిబింబం ఏర్పడే విధానాన్ని కిరణ చిత్రం సహాయంతో వివరించి ప్రతిబింబ లక్షణాలు తెలపండి. ఇక్కడ చూడండి, మీరు కిరణ చిత్రాన్ని గీయాలి, ప్రతిబింబ లక్షణాలు కూడా తెలపాలి. అంటే వక్రతా కేంద్రం వద్ద వస్తువును ఉంచినప్పుడు. కాబట్టి మీరు చూడండి, ఇది ప్రతిబింబం. వక్రతా కేంద్రం వద్ద వస్తువు ఉంచినప్పుడు ఈ పటం గీయాలి, ఈ లక్షణాలు రాయాలి. ఇది మూడో ప్రశ్నకి సమాధానం. ఓకే, సో థర్డ్ క్వశ్చన్, డ్రా a ray diagram and write the characteristics of an image formed when an object is placed at center of curvature of a convex lens. So you have to draw the ray diagram and also the characteristics of the image. So this is your answer. And this is your picture diagram. Okay, next one. నాలుగో ప్రశ్న, ప్రధానాక్షానికి సమాంతరంగా మరియు నాభి గుండా ప్రయాణించే కాంతి కిరణాల సహాయంతో కుంభాకార కటకం వక్రతా కేంద్రం ఆవల గల వస్తువు యొక్క ప్రతిబింబం ఏర్పడే విధానాన్ని చూపు కిరణ చిత్రం గీయండి. చూడండి, ఇక్కడ కొంచెం ఏమి చేయాలంటే, ఒకటో కిరణం సమాంతరంగా, రెండో కిరణం నాభి గుండా ప్రయాణించే కిరణం తీసుకోమన్నాడు. మనము ఇప్పటి వరకు కూడా ఒకటో కిరణం సమాంతరంగా, రెండో కిరణం పి గుండా వెళ్ళే కిరణం తీసుకుంటున్నాం. కానీ ఇక్కడ నాభి గుండా ప్రయాణించే కిరణాన్ని తీసుకోమన్నాడు. కాబట్టి ఎలా గీయాలో ఇప్పుడు చూపిస్తాను. ఇది ఇంగ్లీష్ మీడియంకి కూడా సేమ్ క్వశ్చన్ ఉంటుంది కాబట్టి, కిరణ చిత్రమే కాబట్టి ఆ క్వశ్చన్ కూడా చదివి మనం డయాగ్రామ్ గీద్దాం. డ్రా ఆ రే డయాగ్రామ్ టు షో ద ఇమేజ్ ఫార్మేషన్ బై ఏ కాన్వెక్స్ లెన్స్ వెన్ ఆన్ ఆబ్జెక్ట్ ప్లేస్డ్ బియాండ్ the center of curvature on the principal axis with the help of incident light ray parallel to the principal axis and the light ray passing through focus. So here the second ray you have to take passing through focus. So చూడండి, ఈ ప్రశ్నకి సమాధానం కిరణ చిత్రం మాత్రమే కాబట్టి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం సేమ్ ఉంటుంది. సో కిరణ చిత్రం ఇద్దరు సేమ్ గీసుకోవాలి. చూడండి ఎలా గీయాలో. సో అన్నిటికీ ఒకేలాగా ముందుగా మీరు కాన్వెక్స్ లెన్స్ కుంభాకార కటకానికి గీసుకుంటాం. తర్వాత ప్రిన్సిపల్ యాక్సిస్ని తీసుకోవాలి, పీను గుర్తించాలి. పీ నుంచి కొంత దూరంలో F1, ఈ పీ నుంచి F1 ఎంత దూరం ఉందో F1 నుంచి C1 కూడా అంతే దూరం ఉండాలి. ఎగ్జాంపుల్ 2 సెంటీమీటర్స్ 2 సెంటీమీటర్స్. ఇక్కడ కూడా పీ నుంచి 2 సెంటీమీటర్స్ F2, మళ్ళీ ఇంకో 2 సెంటీమీటర్స్కి C2. సో ఇప్పుడు మనము వస్తువుని సికి అవతల ఉంచమన్నాడు. సో ఇక్కడ ఉంచుతున్నాను నేను. ఓకే, ఇప్పుడు ఒకటవది సమాంతరంగా ఉండే కిరణం, అంటే ఈ కిరణం తీసుకుంటాం. ఇది ఎఫ్ నుంచి వెళ్తుంది మనకు తెలుసు. సో ఇలా గీస్తాం. మీరు స్కేల్ సాయంతో కరెక్ట్గా గీయండి. వంకర టింకరగా పోతే మనకి సరైన కిరణ చిత్రం రాదు. ఓకే, సో ఎఫ్ నుంచి వెళ్ళింది. సారీ, రెండవది second ray you have to take through the focal point. So
సో ఇక్కడ మనం రెండవ కిరణం ఎఫ్ నుంచి వెళ్ళే కిరణాన్ని తీసుకుంటున్నాం. సో ఈ కిరణము మనకి ఎలా ప్రయాణిస్తుంది? ఎఫ్ నుంచి వెళ్ళి సమాంతరంగా ప్రయాణిస్తుంది. కాబట్టి మనకి ఇక్కడ వచ్చింది చూడండి, మనకు ఏ కిరణం తీసుకున్నా మనకి అదే ఇమేజ్ వస్తుంది. సో మీరు ఏ కిరణంనైనా తీసుకోవచ్చు. కాబట్టి ఇది మీ 4వ ప్రశ్నకి సమాధానం. నెక్స్ట్ వన్, 5వ ప్రశ్న. కుంభాకార కటకం ముందు వక్రతా కేంద్రం ఆవల వస్తువు నుంచితే ప్రతిబింబ పరిమాణం వస్తు పరిమాణం కంటే ఏమవుతుంది? చూడండి, మనకి అనంత దూరం నుంచి వచ్చినప్పుడు బిందు రూపం, ఆవల ఉంచినప్పుడు చిన్నదైనది, దాని వద్దే ఉంచినప్పుడు సమాన ప్రతిబింబం ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ చిన్నదైన ప్రతిబింబం ఏర్పడుతుంది. ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, కుంభాకార కటకం ముందు ప్రధాన అక్షంపై వక్రతా కేంద్రం ఆవల ఉంచిన వస్తువు ఏర్పరిచే ప్రతిబింబ లక్షణాల్లో నిజం కానిది. మనకు ఆల్రెడీ తెలుసు, చిన్నది నిజ ప్రతిబింబము తలకిందులు ఏర్పడుతుంది. తలకిందులు కరెక్టే, నిజ ప్రతిబింబం కరెక్టే, చిన్న ప్రతిబింబం కరెక్టే. కాబట్టి కరెక్ట్ కానిది ఏది? డి అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఇదే మన ఆన్సర్. సో ఇవే ప్రశ్నలు ఒక్కసారి ఇంగ్లీష్ మీడియం కూడా చూద్దాం. రే డయాగ్రామ్స్ మాత్రం ఖచ్చితంగా పెన్సిల్ స్కేల్ ఉపయోగించి నీట్గా గీయండి, అప్పుడే కరెక్ట్గా వస్తాయి. ఇఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ బియాండ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆన్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్ ఎ కాన్వెక్స్ లెన్స్, దెన్ ద హైట్ ఆఫ్ అన్ ఇమేజ్ ఫార్మ్డ్ వెన్ కంపేర్డ్ టు ద హైట్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఇట్ విల్ బి స్మాల్. సో దిస్ ఏ ఈస్ కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వన్, which characteristics of an image are not true when an object is placed beyond the center of curvature on the principal axis of a convex lens? So it is inverted image, yes correct. It is real image, correct. Diminished image, diminished means small, so it is also correct. And equal size, it is not correct. Equal size image formed when it is placing on the center of curvature, so on the C, so this is not correct. So this D is your answer, because here I was asking not true. Okay, సో పెన్సిల్ స్కేల్ ఉపయోగించి దూరాలని సమానంగా, అంటే పీకి ఎఫ్కి ఎంత దూరం అయితే తీసుకుంటున్నారో ఎఫ్కి సికి కూడా అంతే దూరం తీసుకుంటూ చక్కగా కిరణ చిత్రాలు గీయండి. ఇవి చాలా ఇంపార్టెంట్. కాబట్టి కిరణ చిత్రాలన్నీ మనం నేర్చుకోవాల్సిందే. 1వ పాఠంలో ఎలాగైతే మనం కిరణ చిత్రాలు గీసామో ఇవి కూడా అలాగే గీయడం. కాబట్టి చక్కగా జాగ్రత్తగా గీయండి. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, కుంభాకార కటకం, ద్వికుంభాకార కటకం తీసుకున్నప్పుడు మనకి అనంత దూరంలో వస్తువు నుంచితే, అంటే ఆబ్జెక్ట్ ఎట్ ఇన్ఫినిటీ, దట్ ఈస్ పాయింట్ సైజ్ ఇమేజ్, బిందు రూప ప్రతిబింబము. నెక్స్ట్ వన్, బియాండ్ సి, సికి ఆవల ఉంచినప్పుడు అవతల వైపున్న సి వద్ద, సికి ఎఫ్కి మధ్య ఏర్పడుతుంది. తర్వాత 3వ కేస్, థర్డ్ సందర్భంలో ఏం తీసుకున్నాం? ఎట్ సి వద్ద ఏర్పడుతుంది, అంటే సి వద్ద ఉంచినప్పుడు తర్వాత సి వద్దే ఏర్పడుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోవడానికి మీరు చిన్నగా ఇలా రాసుకోవచ్చు. సో ఎట్ ఇన్ఫినిటీ, ఇది ఇన్ఫినిటీ గుర్తు మ్యాథ్స్లో తెలుసు కదా. ఎట్ ఇన్ఫినిటీ వచ్చినప్పుడు ఎట్ ఎఫ్ మనకి ప్రతిబింబం ఏర్పడుతుంది. అంటే ఇది ఆబ్జెక్ట్, ఇది వస్తువు, ఇది ఇమేజ్ అంటే ప్రతిబింబం. కాబట్టి ఎట్ ఇన్ఫినిటీ ఎట్ ఎఫ్, బియాండ్ సి అంటే సికి అవతల ఎఫ్ అండ్ సి మధ్యలో ఏర్పడుతుంది, అండ్ సి వద్దే ఏర్పడుతుంది. సో ఇంకా 3 సందర్భాలు మనకున్నాయి, అవి మనం నెక్స్ట్ పార్ట్లో నేర్చుకుందాం. ఇప్పటివరకైతే ఈ 3టిని బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే.